హల్లెలూయా. మహాపరిశుద్ధుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో కూడొచ్చినందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ప్రభు పాద సన్నిధిలో మనము చేరి ప్రభు నామాన్ని స్తుతించుటకు, ఆయన నామాన్ని గణపరచుటకు దేవాది దేవుడు మనకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశమును బట్టి ఆయన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చక్కటి తరుణాన్ని ప్రభుని ఆరాధించుటకు మనకు అనుగ్రహించాడు. ఆయన దొరుకు కాలంలో ఆయన వెతుకుడి అని చెప్పి లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కనుక దేవుడు తన సన్నిధిలో దొరికే సమయంలో మనందరం కూడా ఆయనను వెతికి ఆయనను కనుగొని ఆయన ద్వారా కృపను పొందుకునేటువంటి ధన్యకరమైన జీవితాలు మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం నుండి 12 వచనాల వరకు చదువుకుందాం. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తనను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. సర్వాధికారమైన దేవ, పరిశుద్ధన మహోన్నతుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదివరకు ఆరాధన అంతట్లో నీ సన్నిధి తోడుగా ఉంచారు. వాక్యంలోనికి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరము, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేయమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో, జీవించిన కాలంలో అనేకమైన విషయాలు, ప్రపంచంలో జరిగేటువంటి విషయాలు, అలాగే ఉపమాన రీతిగా అనేకమైన మాటలు యేసు ప్రభువారు మాట్లాడుతూ ప్రజలను గురించి లేదా మనుషుల జీవించే విధానముల గురించి మాట్లాడుతూ వచ్చేవారు యేసు ప్రభువారు. ఇక్కడ మనం చదువుతున్నటువంటి మాటలు చూస్తుంటే అడిగిన దాని గురించి, మనం దేవుణ్ణి అడిగితే ఆయన ఎలాగున ప్రతిస్పందిస్తాడో ఆ విషయాల గురించి మాట్లాడుతూ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు తీరు గురించి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. చూడగలిగితే మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తనను వచ్చి రొట్టెను అడిగినప్పుడు అతనికి రాతినిస్తారా? చేపను అడిగినప్పుడు పామునిస్తారా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని ఎరిగి ఉన్నారు అంటున్నాడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో పిల్లల ఎడల తండ్రులే కానీ తల్లులే కానీ మంచిగా ఉంటారా, చెడ్డగా ఉంటారా? ఏమండి? మంచిగానే ఉంటారు. మరి మనుషులలో చెడ్డవారు ఉన్నారు. అంటే అందరూ మంచివారని చెప్పలేము, అందరూ చెడ్డవారని చెప్పలేము. కొంతమంది దృష్టిలో కొంతమంది మంచివారుగా ఉంటారు, మరి కొంతమంది దృష్టిలో కొంతమంది చెడ్డగా ఉంటారు. నేను మీ దృష్టిలో, అందరి దృష్టిలో చెడ్డోడినే, ఎవరో ఒకరిద్దరి దృష్టిలో మంచోడు ఉంటాను. ఏమో అంతే కదా. మీరు కూడా నా దృష్టిలో మంచోళ్ళే, ఎక్కడో అప్పుడప్పుడు చెడ్డోళ్ళుగా ఉంటారు. అంతేనా? అలా మనుషులు తీరును బట్టి కొన్నిసార్లు మంచివారుగాను చెడ్డవారుగా కనబడుతూ ఉంటారు. యేసు ప్రభు వారు కూడా ఈ మాటలు తెలియపరుస్తున్నారు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలు వచ్చి మిమ్మల్ని రొట్టెను అడిగితే అందరి ఎడల చెడ్డవారు కానీ పిల్లల ఎడల మంచివారు. దేనికి స్తోత్రం. అవునండి. మనం అనేకుల ఎడల చెడ్డవారమై ఉండొచ్చు,
దేవుని కనుదృష్టిలో కూడా, దేవుని దృష్టిలో కూడా మనం చెడ్డవారమై ఉండొచ్చు. కానీ ఎవరి ఎడల మనం మంచి కార్యములు చేయగలుగుతాము అంటే మన గర్భమున పుట్టిన బిడ్డలకు మాత్రం మంచి చేస్తాం. వారు ఏమైనా తినడానికి తెమ్మన్నప్పుడు ఏం చేస్తాం? ఎక్స్పైర్ అయిపోయినవి తెస్తారు. మీరు ఎక్కడ తెస్తారు? ఎక్కడైతే మంచి ఉంటాయో, కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు అంటే, మన చిన్నప్పుడు ఐస్ క్రీమ్ కావాలనుకోండి రోడ్డు మీద రూపాయి బిల్లు కొనేసుకునే వాళ్ళం. అది ఇప్పుడున్న తండ్రులు ఐస్ క్రీమ్ కావాలంటే వెళ్ళి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి తీసుకొస్తున్నారు. అవునండి. అదే ఎవరైనా ఫ్రెండ్స్ లేకపోతే చుట్టాలు వచ్చారనుకోండి, దారి మీద వెళ్ళి బండిలో కొనేస్తారు. తేడా ఉంటుందండి. పిల్లలకి బయట వారికి చాలా తేడా ఉంటుంది. ఏమంటే చేపను అడిగితే పామునిస్తారా? మీకు తెలుసు మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని మీకు తెలుసు. ఏ తండ్రి కూడా తన పిల్లల ఎడల చెడ్డవాడిగా ఉండడానికి ఇష్టపడడు. ఒకవేళ ఇష్టపడ్డాడంటే అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి కూడా ఉంటుందండి. ఎవరైనా సరే సాయశక్తుల పిల్లలకు పెట్టుకోవడానికి చూస్తూ ఉంటారు ఈ లోక సంబంధముగా. అవునండి. అది కొంతమంది ఉన్నారు, లేరని చెప్పడానికి లేదు, కానీ అసలు పిల్లల గురించి పట్టించుకోకుండా, కుటుంబం గురించి పట్టించుకోకుండా లోకానుసారంగా జీవిస్తూ, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం ఆ పిల్లల్ని కనేసిన తర్వాత పిల్లల్ని చూడకుండా వదిలేసి దేశాంతరాలకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. వారు సొంతంగా వారి జీవితాలు గడిపించుకుంటూ చనిపోయారు. ఆఖరికి చాలా భయంకరమైన స్థితులు ఉన్నాయి భూమి మీద. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెడ్డవారిని గురించి కూడా మాట్లాడుతున్నాడు. చెడ్డవారు కూడా అలా లేరంటండి. మంచివారి గురించి మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? చెడ్డవారై ఉండి మీ పిల్లలు అడిగిన దానికి మంచి చెయ్యాలనేటువంటి మనసు మీకు తెలుసు. ఇంకా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా, మనము ఊహించిన దానికంటే, మనము మంచి అనుకున్న దానికంటే అధికమైనటువంటి మంచి ఈవులు పరలోకమందున్న తండ్రి మన ఎడల చేయగలిగిన వాడు. ఎవరి నోట్లోంచి ఆమేనని కానీ హల్లెలూయా అని కానీ రాలేదమ్మ. నాకు దగ్గొచ్చి నేను అయిపోయాను. నేను అంటేనే అంటారేమో భజన ఏంటండి, భజన బ్యాచ్ అనమాట. హల్లెలూయా అంటే హల్లెలూయా చెప్పడం, ఆమేన్ అంటే ఆమేన్ చెప్పడం, కేకలు పెట్టితే మీ మనసులోంచి మీకు అంత ఏం రాదు. ఇంకా మీ అంతటి మీకు పుట్టాలండి వాక్యం వచ్చినప్పుడు. పరలోకమందుడితోనే మన ఎడలో మంచి ఈవులు చేస్తారంటే ఏమన్నా చేసేళ్ళే అన్నట్టుగా చూశారు. ఎలా చూశారు? చాలా బాగా చేసేళ్ళే మా ఎడల అన్నట్టుగా చూశారు. మరి సరే మీ ఇష్టం, మీ ఎడలు చేయలేదని నా ఎడలైతే చాలా మంచి కార్యాలు చేసాడండి ఆయన. దేనికి స్తోత్రం. తర్వాత కావున మనుష్యులు, మనం ఏమడుగుతాం? మనం ఎలా ఆలోచిస్తాం అంటే మనుషులు మన కోసం మంచి కొయ్యాలని కోరుకుంటే చెడు చేయాలని కోరుకుంటామా? మనం మంచి చేయాలనుకుంటాం. అందరి ఎడల మంచి చేయాలనుకుంటాం, కొందరు ఎడల చేయాలనుకుంటామా? కొందరు ఎడల అంటే. కానీ మనుషులు అందరూ కూడా మన ఎడల మంచి చేయాలని కోరుకుంటాం, చెడు చేయాలని కోరుకుంటామా? ఆడు వచ్చిన కొడితే బాగుండు, ఆడు వచ్చిన బండి ఎత్తుకుపోతే బాగుండు, ఆడు వచ్చిన ఇంట్లో డబ్బు ఎత్తుకుపోతే ఎవరిని అనుకుంటారండి? కానీ మనమేమనుకుంటాం? ఆ బండి ఎత్తుకుపోతే ఎలాగుంటుంది, ఆ డబ్బు ఎత్తుకుపోతే ఎలాగుంటుంది, ఆడికి కైపి పెట్టేస్తే ఎలాగుంటుంది అంటే తేడా ఉంది కదా మనసుల్లో. మన ఆలోచనలకి వారి ఆలోచనలకి ఎలాగుండాలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల మంచి ఈవులు అనగా మంచి కార్యాలు చేయడానికి ఆశ కలిగి ఉన్నాడండి. కానీ మనం దేవునికి ఎప్పుడు మంచి కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉండం. దేవుడికి ఎప్పుడు కూడా మంచి కార్యములు చూపించాలని మనం ఆశ కలిగి ఉండం. అయితే దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోవాలని కోరుకుంటామంటే అంతా మంచి, అంతా నా మేలుకి, అంతా నా మంచిగా, ఇదే మొత్తం అంతా మనమే. కానీ దేవుడికి కొరకు మంచి కార్యములు చేసేవారు ఎవరున్నారు? దేవుడు కొన్ని చోట్ల చాలా అరుదుగానండి మంచి కార్యములు చేసిన వారు చాలా అరుదుగా కనబడుతున్నారు బైబిల్ గ్రంథంలో. దేవుని యొక్క దృష్టిలో నీవు నేను కూడా మంచి కార్యములు చేయడానికి పూనుకోవాలంట మొదటిగా. కదండి మీరు. కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుకుంటున్నారో అలాగుననే మీరు వారికి చేయండి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమై ఉంది.
అసలు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడించింది, ఆ మోషే ద్వారా ధర్మశాస్త్రం రాయించిన దాంట్లో ఉన్నటువంటి ప్రతి పని ఏంటంటే మీ పొరుగువారు ప్రేమించండి. ఏముందంటే రెండో ఆజ్ఞ ఏంటి? అవునా? మన పొరుగువారిని ప్రేమిస్తే మనం మంచి చేయడానికి చూస్తాం. మనం పొరుగువారిని ప్రేమించినట్లు నటిస్తే మంచి చేయలేం. దేవుడు హృదయపూర్వకముగా ఆయన మంచి చేయండి అని చెప్పి ధర్మశాస్త్రము ద్వారాను ప్రవక్తల ద్వారాను మాట్లాడించాడు. అదే మాటలు మరలా యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ జీవితంలో మంచి ఎలా జరగాలని నువ్వు నేను కోరుకుంటున్నామో అలాగే మనము ఇతరుల ఎడల, మన తోటి సహోదరుల ఎడల మంచి కార్యములు చేయడానికి అవకాశం మనం చూసుకోవాలి. ఈ మాటలు చెప్పడానికి కాదు, పైన విషయంలో మన తండ్రులు ఎలాగైతే తమ పిల్లలు జరిగిస్తున్నారో ఈ విషయాన్ని గురించి దాన్ని మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరలోకమందున్నటువంటి మన తండ్రి మన ఎడల అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అయితే దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు మనం ఎరగలేకపోతున్నాం, మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అసలు ఆయన మన ఎడల ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో మనకు తెలియట్లా. మన జీవితం ఎలా ఉంటుందంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మన పనులు జరిగించుకుంటూ, మన కార్యక్రమాలు జరిగించుకుంటూ అయ్యేటప్పటికి రోజు అయిపోతుంది. ఏమండి, ఇంకా చెప్పాలంటే రోజు సరిపోవట్లేదు. 24 గంటలు సరిపోతాయండి మనకి. చాలా మనం కూడా ఏం చేయాలంటే యెహోషువలాగా రోడ్డు మీద ఎక్కేసి ఓ సూర్యుడు అని అక్కడ ఆగిపో, చంద్రుడు ఇక్కడ ఆగిపో అని చెప్పాలి. మనం కూడా దేనికోసం? ఇంతకీ మన పనులు చేసుకోవడానికి, ఏమండి, మన సంపాదన జరిగించుకోవడానికి, మన కుటుంబాలు పోషించుకోవడానికి, మన ఇంట్లో పనులు చేసుకోవడానికి సూర్యచంద్రులను ఆపేస్తాం. కుదిరితే ఆపేస్తాం అండి. మరలేమంటాం, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. యెహోషువ ఎందుకు ఆపాడు? ఇంతకే అక్కడ యుద్ధం జరుగుతుందండి. ఇశ్రాయేలు ప్రజలు కనాను స్వతంత్రించుకోవడానికి యుద్ధం జరుగుతుంది. దానికోసం దేవుడు యుద్ధం అద్భుతాన్ని దేవుడు జరిగించాడు. దేవుని కార్యక్రమముల కొరకు మనం పూనుకుంటే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. కానీ మనం దేవుని కార్యక్రమాల కొరకు మనం పూనుకోలేం. అవకాశం ఉండట్ల ఉన్నా సరే దాన్ని మనం సద్వినియోగం చేసుకోలేని పరిస్థితిలో జీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 103వ కీర్తన 11 నుంచి 13 వచనాలు చదవండి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. ఇక్కడ ఏ వ్యక్తిని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాడు మాట? తండ్రికి అంటండి పిల్లల మీద జాలి కలుగుద్ది అంటాడు. నిజంగా ఉన్నారా? అలాంటి తండ్రులు ఉన్నారా? పిల్లల్ని చూసి జాలిపడే తండ్రులు ఉన్నారండి ప్రస్తుత దినాల్లో? ఏమండి, జాలి ఎప్పుడు కలుగుద్ది అమ్మ? ఎప్పుడు కలుగుద్ది జాలి? కాదు. అక్కడ మీరు మాట చదివితే మీకు అర్థం అవ్వాలి. అక్కడ ప్రధానమైన మాట ఒకటి రాశాడండి. ఆ మాట మీరు చెప్పాలి నాకు. ఆ మాట అండి, అది కావాలి. తండ్రి ఎడలు ఏముండాలి? ఇంతకే ఉంటుందా? ఉంటుందండి? అది చెప్పావులే ఏంటి? భయభక్తులు కలిగించుకునే బాధ్యత తండ్రిది. భయభక్తులు కలిగించుకునే బాధ్యత తండ్రి. ఒక విషయం చెప్తాను, నా వ్యక్తిగత జీవితంలో చెప్పేస్తాను. ఎవరో మరి మీరు ఫీల్ అవుతారు కదా. నా జీవితంలో చెప్పుకున్నాను అనుకోండి, నేను ఫీల్ అవ్వడానికి ఇక్కడ ఎవరు లేరు నాకు సంబంధించిన వాళ్ళే. నేను నా 10th క్లాస్ వరకు చాలా భయపడేవాడిని. ఎవరికి? నా తండ్రికి. ఎంత భయపడేవాడిని అంటే, నా చిన్న వయసులో బండి వస్తుందంటే, హిట్లర్ సినిమాలో బండి వస్తుంది చూడండి ఎలా పారిపోతారు, అలా పడుకునిపోయినట్టు యాక్ట్ చేసేవాడిని. అంత భయం అండి. మా అమ్మగారు కూడా అంతకంటే దాస్తూ ఉండేవారు. అయితే నాకు ఊహ తెలిసిన 10th అయ్యాక పెద్దవాళ్ళు అయిపోతాం కదా. జస్ట్ కూడా ఏమనుకుంటాడు, ఇప్పుడు నేను
ఇప్పుడు దాకా నన్ను ఎవరైతే కొట్టారో తిరగేసి కొట్టే అధికారం నాకు వచ్చింది అనుకుంటాను. అలాగే నేను ఫీల్ అయ్యేవాడిని. 11th క్లాస్లోకి వచ్చేసరికి కొంచెం స్నేహితులను చూసాక నాకేమొచ్చిందంటే పొగరు స్టార్ట్ అయింది. అప్పుడు దాకా బయట యుద్ధాలు, ఇప్పుడు నాకేం స్టార్ట్ అయింది, పొగరు స్టార్ట్ అయింది. అంటే యాక్చువల్లీ మా తండ్రి ఏంటంటే భయంకరమైన డ్రింకర్ అండి. ఎంత డ్రింకర్ అంటే ఇంకా ఆ దినాల్లోనే 3,500 4,500 భయంకరంగా తాగేసి ఇంటికి వచ్చి మా తల్లిని కొట్టడం, ఇంట్లో వస్తువులు పాడు చేయడం చేస్తూ ఉండేవారు. ఆ తాగితే ఎలాగ ఉంటారో మనుషులకు కూడా తెలుసు అండి. ఇలా జరుగుతున్న పరిస్థితుల్లో ఒకానొక సమయంలో కోపం పీక్స్కి వెళ్ళిపోయింది. కోపం ఏమైంది, అప్పుడు దాకా ఉన్న భయభక్తులు ఏమైపోయినాయి, కోల్పోయా. ఈ భయభక్తులు కోల్పోయి ఆ భయభక్తులు కాస్త నా మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నా. అంటే నన్ను చూస్తే భయపడేలాగా, నన్ను చూస్తే జడిచేలాగా నేను చేసుకున్నానండి. 5 సంవత్సరాలు చేసుకున్నాను అలాగా. 2007 నుంచి 2011 దాకా దగ్గర 4 సంవత్సరాలు అలాగే చేసుకున్నా. నాకు భయపడేలా చేసుకున్నా. దాని అర్థం ఏంటి, ఎప్పుడు భయభక్తులు వస్తాయి మామూలుగా అయితే తండ్రి కొట్టినప్పుడు. తండ్రిని కొట్టిన రకంలో నేను ఉన్నాను. భయంకరమైన, అప్పుడు పాట అయిపోయింది ఇంచుమించు, అందులో ఇవన్నీ పెట్టడానికి చూస్తున్నాను ఆల్రెడీ. ఆ స్థితిలో ఉండేవాడిని. తండ్రి నాకు భయపడేటట్లు చేసుకున్నాను. అంటే ఏం కోల్పోయాడు, ఎవరి వల్ల జరిగిందంటే తండ్రి చేసినటువంటి అతిక్రమము కుమారుడు తండ్రి మీద ఉన్నట్టు భయభక్తులు కోల్పోలేదు. మరి దేవుని యందు నీకు భయభక్తులు కోల్పోవడానికి గల కారణం, దేవుడు ఏమన్నా తప్పుగా ప్రవర్తించాడా, దేవుడైనా అసభ్యముగా ప్రవర్తించాడా, మరి ఎందుకు ఆయన ఎడల మనకి భయభక్తులు కోల్పోతున్నాం? అర్థం చేసుకోవాలి, మాట అర్థం చేసుకోలేదు. పూర్వకాలాల్లోనండి వృద్ధులైనా సరే, లేవలేని స్థితిలో ఉన్నవారైనా సరే తండ్రికి పిల్లలు భయపడేవారు. అవునా కాదా? చూసారు ఎప్పుడైనా? పూర్వదినాల్లో, ఇప్పుడు కాదు. భయపడేవారా? వారి లేవలేని స్థితిలో ఉన్నా సరే, కుమారులు కొంచెం పెద్దవారైనా సరే తండ్రులు భయపడేవారు. కానీ ప్రస్తుత దినాలు ఇవన్నీ కోల్పోవడం గల కారణం ఏంటంటే తరాలు మారిపోయినాయి. కానీ దేవుడు మారేవాడు కాదు కదా. దేవుడు సరే ఆ దినాలు అలాగ ఉండేవారు, ఈ దినాల్లో కుటుంబాన్ని లెక్క చేయట్లేదు, ఏముందులు అనుకునేవాడు కాదండి. లేఖనాలు మార్చే దేవుడు కాదు ఆయన. ఇక్కడ చదివినటువంటి కీర్తన భాగంలో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల దేవుని కృప నీ మీద అధికంగా ఉండాలంటే మొదట నీకు నాకు ఉండాల్సింది ఏంటంటే ఆయన యందు భయభక్తులు కావాలని. లేవు, ఉన్నాయి అని మీరు చెప్తే నేను లేవని ప్రూవ్ చేస్తా. చెప్పండి, ఎవరైనా ఉన్నాయని చెప్పండి, ప్రూవ్ చేస్తాను. చేతులు ఎత్తండి, నాకు దేవుని భయభక్తులు ఉన్నాయని చేతులు ఎత్తండి ఒకసారి. చెయ్యొద్దమ్మా, ప్రూవ్ చేస్తాను నేను. ఐ కెన్ ప్రూవ్. ఎవరైనా సరే నాకు దేవుని భయభక్తులు ఉన్నాయని చెయ్యెత్తే నేను ప్రూవ్ చేస్తా. ఎత్తండి. ఆరాధన అసలు కలిదరలేదా? పాటలు పాడేటప్పుడు అసలు నవ్వుకోలేదా, గిచ్చుకోలేదా, గిలుకోలేదా? చాలా ఉన్నాయండి ఇలాంటివి. దేవుని భయభక్తులు అంటే ఇక్కడ ఒకటే కాదు, ఇంటి దగ్గర కూడా, కాలేజీల్లో కూడా, స్కూల్లో కూడా, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ భయభక్తులు నిన్ను అలా వెంబడిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, నిజంగా ఆయన కృప అధికంగా ఒక మనిషి మీద ఉందంటే అది చిన్న విషయం కాదు. ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకే. ఈ సాక్ష్యం ఎవరో చెప్పట్లా, స్వయాన సాతాను గడి చెప్తున్నాడు. చెప్పాడండి, ఏమన్నాడు? అతని చుట్టూ నువ్వు కంచేసావుగా. హౌ, ఎలా జరిగింది? దేవుడు సాక్ష్యం చెప్తున్నా. యోబుని చూసావా? అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చెప్పాడండి ఈ మాట. ఇదే మీ మాట ఎవరు చెప్పారు? దేవుడు స్వయంగా చెప్పాడు. అతడు యథార్థవంతుడు. బైబిల్ గ్రంథంలో ఏ మాటైనా రాయబడిందంటే అది యథార్థమైనది, సత్యమైతేనే తప్ప దేవుడు రాయించడండి దాన్ని. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నా జీవితంలో కృప పొందుకుంటున్నాం, కానీ ఇక్కడ రాయబడిన కృపలోకి మనం వెళ్ళలేకపోతున్నాం. అప్పుడప్పుడు వచ్చే భయభక్తుల్లో ఆ దినాల్లో మనం చూపించగలుగుతున్నాం, కానీ నిజమైనటువంటి భయభక్తులు నీ జీవితంలో, నా జీవితంలో కనుక ఉండగలిగితే ఆకాశము కంటే, చూడండి, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆ కృపను ఎలా పోలుస్తున్నాడు తెలుసా? ఆకాశముతో పోలుస్తున్నాడు అండి. ఆకాశం ఎంత ఉంటుందా?
ఆకాశం ఎంత ఉంటుందా? నువ్వు పొందుకునే కృప, నేను పొందుకునే కృప ఎంతే ఉంది. కృప పొందుకుంటున్నావు లేవని నేను చెప్పట్లా. ఆకాశమునంటే కృప ఎవరు పొందుకున్నారు? ఉందా? ఆ కృప పొందుకోవాలండి మనం. కింద అంటున్నాడు చూడండి, పడమటికి తూర్పు ఎంత దూరంగా ఉందో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం చేస్తాడంట. అప్పుడు కృప నీ మీద అంత ఎక్కువగా ఉంటే ఏమవుద్దంటే, నీ అతిక్రమాలను నీ నుండి పడమటికి తూర్పు ఎంత దూరం లెక్క పెట్టండి ఒకసారి. ఇది పడమర వైపు ఉంది, తూర్పు వైపు ఉందండి. ఇక్కడ కొలతేయండి. ఎక్కడతో అయిపోయిందా పడమర తూర్పు? తూర్పు ఎక్కడ దాకా ఉంది? కొలవలేము. పడమర ఎక్కడ దాకా ఉంది? ఆకాశం ఎక్కడ దాకా ఉంది? చిన్న విషయం కాదండి ఇది. తర్వాత అన్నాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు. తండ్రి పిల్లల ఎడల జాలి పడితే ఏమవుద్ది? తండ్రి పిల్లల ఎడల జాలి పడితే ఏమవుద్ది? ఏమండి? అది మీకు ఎప్పుడు అనుభవించలేదు అలాగా? తండ్రి జాలి పడితే ఏమవుద్ది? ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఎక్కువ వస్తాయి. తండ్రి మనసు ఎలాంటిదో తెలుసా? బయటికి కనబడ్డ కానీ నేను తండ్రి ఏం కూడా చెప్తున్నాను, లేదా నాకు తెలియదు. అప్పుడుదా నేను లోకల్లో తండ్రి అందరూ ఎదలని తిట్టుకున్నాను నేను కూడా ఒకప్పుడు. మా నాన్న చంపేయడానికి ప్రయత్నం చేసిన రోజులు ఉన్నాయండి. అంత దుర్మార్గుడు నేను. తర్వాత తండ్రి అంటే ఏంటో నాకు అర్థమైన తర్వాత నేను తండ్రికి అర్థమైంది. నాకు తల్లి అన్న కూడా అంతే. ఎప్పుడు అర్థమవుద్ది? తల్లి అయ్యాక తెలుస్తుంది. లేకపోతే అప్పుడు దాకా మనం కూడా మన అమ్మల మాటనో మన నాన్నల మాటనో, మనకంటే తోపులు ఎవరు ఉండరు. ఏమ్మా, వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా కనబడితే ఆలోచించేది. ఎవరి కాలంలో కానీ పిల్లలకి ఉందనుకోండి, నా దగ్గర 10 రూపాయలు ఉంటే బాగుండి ఐస్ క్రీమ్ కొనుక్కు తినేస్తా అనుకుంటాడు. ఏమనొస్తే ఏమనుకుంటా, నా దగ్గర ఒక 500 ఉంటే బాగుండు, ఆ డ్రెస్ కొనేసుకుంటా, ఆ బండ్లు ఇది కొనేసుకుంటా. ఇది సొంతంగా ఆలోచిస్తాడు. కానీ తండ్రి ఎలా ఆలోచిస్తాడు తెలుసా? నా దగ్గర కనుక డబ్బులు ఉంటే నా కుమారుడికి అది కొనేవాడిని, నా కూతురికి అది కొనేవాడిని. అంటే తన కొరకు ఆలోచించుకునేవాడు కాదు తండ్రి. ఏదైనా ఉంటే పిల్లల కోసం ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేసేవాడు తండ్రి. అంటే దేనికి స్తోత్రం. ఏమంటే కానీ తండ్రుల్లో కొంతమంది రకాలు ఉంటారు. అసలు కనీసం పిల్లలకు కూడా ఏం చేయరు, కానీ ఉన్నదంతా స్వాహ అయిపోయి ఈ రకాలు కూడా ఉన్నాయి. కానీ చెడ్డ తండ్రుల గురించి కూడా వాక్యం ఏం చెప్తుందంటే, వారు మంచిగానే ప్రవర్తిస్తున్నారంట. మరి ఈ చెడ్డ తండ్రులకి మించిన తండ్రులు ఏ తండ్రులు? నేను కలిగిన తండ్రి ఆ తండ్రి. వాళ్ళు ఏ పేరు పెట్టి పిలవాలి? యేసుప్రభు వారు చెడ్డ తండ్రులను పోల్చి చెప్తున్నప్పుడు కూడా వారు మంచి కార్యాలు చేశారు. దానికి మించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏమని పిలవాలి? మీరే చెప్పండి. ఏంటి? ఎక్స్ట్రీమ్. అదే దానికి ఏం పేరు పెడదాం? అలా అవడానికి వీలు లేదు మనం. ఓకేనండి? అలాంటి వారిగా ఉండడానికి దేవుడు ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. దేనికి స్తోత్రం. దేవుడైతే చూడండి, తన యందు భయభక్తులు పిల్లల ఎడల తండ్రి జాలి పడినట్లు, సహోదరులారా, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన మన ఎడల జాలి పడినట్లుగా మన ప్రవర్తన ఉండాలి. పిల్లలు మాట వినకపోతే ఎప్పుడన్నా తండ్రికి జాలి కలుగుద్ది అంటారు? అసలు పిల్లలు లెక్క చేయకుండా ప్రవర్తిస్తే, విలువ లేకుండా ప్రవర్తిస్తే, అసలు తండ్రికి విలువ లేనట్లుగా వారు జీవించినప్పుడు ఏ తండ్రికైనా వారి బిడ్డల మీద జాలి కలుగుద్దా? ఏమండి? కలగదు, ఖచ్చితంగా కలగదు. ఇందాక ఒక రకం చెప్పా, ఇది ఇంకో రకం. ఇది పిల్లల్లో ఉన్న తప్పు. ఇది ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనము దేవుని దగ్గర నుంచి జాలి పొందుకునే వారంగా ఉండాలి. ఆయన మన మీద కనికరం చూపించినట్లుగా ప్రవర్తించాలి. ఆయన మనల్ని చూసిన వెంటనే అయ్యో వీరి కొరకు నేను ఏదైనా చెయ్యాలి అని ఆయన మనస్సు మార్చుకుని దిగే వారంగా ఉండాలండి. దేనికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల గురించి చదువుతుంటేనండి, ప్రవక్తల గ్రంథాల్లో కనబడతాయి. అసలు వారికి ఇంత దుష్టత్వానికి పాల్పడ్డారో అర్థం అవదు. చాలా భయంకరంగా ఉంటారు. అంత భయంకరంగా ఉన్న దేవుడు శిక్షించిన తర్వాత కూడా ఆయన మరలా జాలిపడేవాడండి.
ఆయన తండ్రి వలె ఏ తండ్రి కూడా ఉండలేడు. ఆయన జాలి పడినట్లుగా ఏ తండ్రి కూడా జాలి పడలేడండి. దేనికి స్తోత్రం. ఆయనను తృణీకరించిన వారు చాలామంది ఉన్నారు, ఆయన అసహించుకున్న వారు ఉన్నారు. అవేమి ఆయన మనసులో పెట్టుకోకుండా ఆయన మన ఎడల జాలి చూపించడానికి ఇష్టం కలిగిన తండ్రిగా ఉన్నాడండి ఆయన. దేనికి స్తోత్రం. మరొక చోట యెషయా గ్రంథము 49 యెషయా గ్రంథం 49:15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తండ్రి చంటి పిల్లను మరుచునా వారు అయినా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. దేనికి స్తోత్రం. ఇక్కడ ఎవరిని చూపిస్తున్నాడు? తల్లిని చూపిస్తున్నాడు. ఏమండి, అసలు తల్లికి మించిన ఏముండదో చెప్పండి, పర్లేదు, సిగ్గుపడడానికి ఏముంది? తల్లికి మించిన దయ్యం అండి. ఆ పిల్ల ఎవరో చెప్తుంది కదా ఇన్స్టాగ్రామ్లో, తల్లికి మించిన దయ్యం లేదంటున్నాడు. సరే, అంతేనా? తల్లికి మించిన దయ్యం లేదు కదా? లేదు. మంచిది. మీరు చెప్పండి, మనసులో ఉందా? దయ్యం ఉందా? సియా అయ్యా. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరుచునా? మరుస్తుంది, మరుస్తుంది, ఖచ్చితంగా మరుస్తుంది. ఎప్పుడు? ఖచ్చితంగా. నిద్రపోరా మీరు? ఏమంటే నిద్రపోయినప్పుడు అంటే బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత కొంచెం సేపు గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత తెలియదు. సొలొమోను ఆ పరిపాలన కాలంలో ఒక పని జరిగింది. ఏంటంటే, ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఒక ఇంట్లో. ఇద్దరికి కూడా చంటి బిడ్డలు ఉన్నారు. తల్లి అంట నిద్రపోతూ వెళ్ళి ఆ బిడ్డ మీద పడి చంపేసిందంట. ఏం చేసింది? నిద్రపోతూ బిడ్డ మీద పడి చంపేసిందంట. చనిపోతే ఇప్పుడు ఏం చేసిందంటే, ఆ కుమారుడు నావాడు, చనిపోయినాడు ఈ బిడ్డ అని చెప్పి మార్చింది. ఆ స్టోరీ వేరు. ఇలాంటి కార్యక్రమాలు భూమి మీద చాలా జరిగినాయి. తల్లి తన గర్భమును పుట్టిన బిడ్డను మరుచునంటే మరుస్తారు. చాలా పరిస్థితులు ఉన్నాయి. ఒక క్షణమైనా మరిచే పరిస్థితులు ఉంటాయి. వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కంటే గొప్ప తండ్రి, తల్లి కంటే గొప్ప తల్లి యేసు ప్రభువారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని మరొక విషయం చెప్తాను. వారు అంతం వరకు మనకు తోడు ఉండరండి. ఉంటారంటారా? పిల్లలు తల్లిదండ్రులకి అంతవరకు తోడుండరు, తల్లిదండ్రులు పిల్లలకు అంతవరకు తోడుండరు. ఒక వయసులో విడవలసిన పరిస్థితి వస్తుంది, ఒక వయసులో ఎడబాటు వస్తుంది, ఒక వయసులో ఒంటరి జీవితం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, తన గర్భమున పుట్టిన తల్లిని మర్చిపోవచ్చు, మర్చిపోతుంది. వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను. దేనికి స్తోత్రం కలుగును. ఆయన నిన్ను మర్చిపోవట్లేదంట. ఒక తల్లి తండ్రి ఎలాగైతే ఇందాక మనం చదువుకున్నాం, మంచి ఈవులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారో, మరి వారు లేనప్పుడు నీకు ఆ కొదువతి ఇచ్చేది ఎవరు? మన జీవితాల్లో కొదువులు ఉంటాయండి. తల్లిదండ్రుల ద్వారా ఉన్నప్పుడు కూడా కొదువులు ఉంటాయి. కానీ ఆ కొదువులు తీర్చబడేది ఎప్పుడు? తల్లిదండ్రులు ఎప్పుడైనా మోసం చేస్తారా పిల్లల్ని? చెయ్యరా? అబద్ధాలు, నోరు ఇప్పితే అబద్ధాలు అందరూ. చెయ్యరా? తల్లిదండ్రులు మోసం చేయరండి పిల్లల్ని. మరి దేవుడు ఎవరు గొప్ప? మరి ఇందాక తల్లికి మించిన దయ్యం లేదన్నారు. మరి దైవం మోసం చేయకూడదు కదా? దైవం నిన్ను మోసం చేయకూడదు కదా? అవునా కాదా? నేను తల్లిదండ్రులు కించపరచడానికి మార్చట్లేదు, చెప్పట్లేదు, కానీ పొజిషన్స్ చెప్తున్నాను నేను. దేవుడు
ఎంత గొప్పవాడో నీ జీవితంలో నువ్వు ఆలోచించుకోగలిగితే, నువ్వు ఆధారపడాల్సిన తల్లిదండ్రుల మీద కూడా కాదు, కానీ ఉన్నతముగా నిన్ను పిలుచుకున్నటువంటి దేవుని మీద నువ్వు ఆధారపడాలని మాటలు నేను చెప్తున్నాను. నేను అంటాను, చిన్న వయసు నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి నీ బిడ్డలు నీ మీద ఆధారపడడం కాదు, కానీ దేవుని మీద ఆధారపడడానికి నువ్వు నేర్పించు. కొంతమందికి ఒక ఆలోచన ఉంటుంది, నా తండ్రి వస్తుంది నేను కొనిపించేసుకుంటా, నేను ఏది అడిగితే చేస్తాను, మా తాత వస్తే ఏదైనా చేస్తాడు. అది కరెక్ట్ పద్ధతి కాదండి. ఎప్పుడు కూడా పిల్లలకి అది నేర్పించకూడదు. కొనగలిగే స్తోమత ఉంది, అది కాదు. వారికి ఆ ధైర్యం రాకూడదు, నీవు వారికి ధైర్యం కాకూడదు. ఎవరు ధైర్యం కావాలంటే దేవుడే ధైర్యం కావాలి. దేవుని మీద ఆధారపడడం నీకు కావాలి. దేవుడు తప్ప మరి ఎవరు కూడా నీ జీవితంలో కార్యములు చేయలేరు. ఆయనే నీ కొరకు ఇతరులను ప్రేరేపించి జరిగిస్తాడనే ఒక బలమైనటువంటి ఉద్దేశము, బలమైన విశ్వాసం నీలోకి రావాలి. నువ్వు ఎంతమందిని నీ ఊహల్లో పెట్టుకుని వారు ధైర్యంగా నువ్వు చేసుకున్నా సరే, వారెవరో కూడా నీకు అక్కడికి రారు. దేవుని లేఖనాలు చాలా మాటలు చెప్తున్నాయి. దేవుడు మాత్రమే నీకు అక్కడికి వచ్చేవాడు. ఆయన్నే నీకు అక్కడికి రావాలి. నీ ఆలోచనలో, నీ ఉద్దేశాల్లో నువ్వు ఎవరు గుర్తు చేసుకోవాలంటే దేవుడిని మాత్రమే గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే, తల్లైనా నిన్ను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మర్చిపోడండి దేవుడు. తల్లైనా ఒక్కొక్కసారి, మొన్న అనపర్తి ప్రాంతంలో జరిగిన తల్లి వేణీళ్ళు కాసి పక్కన పెట్టి వెళ్ళిందంట. చూసారుగా ఫోటో. మర్చిపోయి ఎక్కడికి వెళ్ళిందో, బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడుతుంది. మరి ఆడవాళ్ళకి ఎక్కువ కదండి, సోది ఎక్కువ కదా. ఏం చేస్తుందో తెలీదు. పిల్లవాడు ఎనిమిది నెలల బాబు వెళ్ళి ఆ నీళ్ళ మీద పోసేసుకుంటే మొత్తం నీళ్ళన్నీ పైన వేడి వేడి మరుగు మరుగు నీళ్ళు అంటాడు. మొత్తం స్కిన్ అంతా నల్లగా అయిపోయింది. గ్రూప్లో పెట్టాను నేను. దేవుని మహాకృపను బట్టి దేవుడు కుమారుని బ్రతికించాడు, ఇంటికి పంపించారు, స్వస్థత పొందుకున్నాడు. మొత్తం బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయిందండి. దేవుడు నిజంగా సంఘ ప్రార్థన, మనము అక్కడ అనపర్తిలో చేసిన ప్రార్థనలో దేవుడు ఆ కుమారుని స్వస్థపరిచి సజీవంగా ఇంట్లో నిలబెట్టాడు. అంటే తల్లులు ఆదమరిచిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి, కానీ మన దేవుడు ఆదమరిచిపోయే దేవుడు కాదు. మనమైన కొన్నిసార్లు మనం ఉన్నప్పుడు మన పిల్లలకి ఎప్పుడు దెబ్బలు తగలలేదా? ఎంత దెబ్బలు తగిలి ఉంటాయి. మా డాడీ కూడా మెట్ల మీద తొలుకుంటూ వచ్చాడంట, ఏం కాలా. మరి ఎవరెత్తి పట్టుకున్నారు? చాలాసార్లు పట్టాడండి. అత్తమాన తల గుద్దేసుకుంటూ ఉంటాడు. చిన్నపిల్లలు మన చేతుల్లో ఎంతమంది పడిపోయారు? ఒకసారి చెప్పి అక్క సైకిల్ మీద పడేశారంట అబ్బురం గారు. ఎవరు పట్టుకున్నారు ఆ టైంలో? ఉన్నాయండి. మనము కూడా కాపుదల చెయ్యలేము, మనము కూడా ఆదమరుపు కలిగిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే మనము మన బిడ్డలను రక్షించడానికి ఎంతగా ప్రయాసపడతామో దానికి 1000 రెట్లు దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి, కాపాడడానికి, పోషించడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉండే దేవుడు అండి. ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాదు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడును నేనే అన్న దేవుడు ఆయన. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ఇశ్రాయేలు ఈ పాపము చేత, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ఏమండి, ఏం మాటలు ఏం చేసుకోవాలంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, ఏం చెప్పాలి? మనకేం మొహమాటం ఎక్కువ. మనకేమి ఎక్కువ అండి? దేవుని దగ్గరికి వస్తామా, ఇప్పుడు ఈ మాటలు పలకవండి ఎక్కువ. నేను ఎప్పుడు పరిశుద్ధంగా ఉన్నానైనా, ఆ సొంకరోళ్ళలో లేని ప్రభు, అడిగిలలో లేని ప్రభు, ఇడికిలో లేని ప్రభు, నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చే ప్రభు అంటూ ఉంటాం. అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన.
అమ్మ ఏమెత్తున్నాడు మరి ఆయన ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నాడు. దానికి ఆ ముందు ఏం అడగాలో చెప్తున్నాడండి. నువ్వు మోకరించిన వెంటనే నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ఆ మాటలు నీ జీవితంలో సిద్ధముగా ఉండాలి ఎప్పుడు కూడా. ఏంటంటే, మా పాపములు అన్నిటినీ పరిహరింపము. నీ దృష్టిలో నీవెప్పుడు నీతిమంతుడవు నీతిమంతురాలు అనుకోవద్దు. పాపము చేయట్లేదు, నేను మంచివాడిని, నేను నాకంటే పరిశుద్ధురాలు లేదు అని ఎప్పుడైనా అనుకున్నావా, ఆయనకి ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏం చేయాలంటే, మొదటగా నువ్వు ఈ మాటలు సిద్ధపరచుకోవాలి. ప్రభువుని అడగాలి, ప్రభువా మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే కదా ప్రభువా మా దగ్గర ఉన్నాయి. ఏమున్నాయి మన దగ్గర ఇవ్వడానికి? ఏమున్నాయి? దేవుడికి నచ్చేది ఏమి ఇవ్వగలుగుతావు నువ్వు? సౌలు అనుకున్నాడు, బలిష్టమైనటువంటి ఎడ్లను దాచిపెట్టిన దేవునికి బలి ఇవ్వడానికి అనుకున్నాడు. అవి నాకు ఇష్టమా అన్నాడు ఆయన. మరొక చాట అంటున్నాడు, మీరు ఇచ్చే బలి అర్పణలు నాకు అవసరం లేదు అంటున్నాడు ఆయన. మరి ఏం కావాలి? దేవునికి నచ్చేవేంటి? నీ పెదవులు ద్వారా వస్తున్నటువంటి ప్రార్థన. ఏం కావాలి ఆయనకి? అదే అంటున్నారు అక్కడ, నీవు అంగీకరింపదగినవే మాకున్నాయి, అశూరియుల చేత రక్షణ నందఘోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పుము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యత చూపువాడవు నీవే కదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి పొందును, లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ స్నేహితునిగా ఉంటానంటున్నాడు ఆయన. ఎలా ఉంటాడు? సాధారణంగానండి స్నేహములో నేను అనుభవించింది, నేను చేయడానికి ఇష్టపడేది ఏంటంటే, తండ్రి లేని వారితో స్నేహం చేయడానికి ఇష్టపడేవాడిని నేనైతే. ఎందుకంటే ఒక కోణంలో జాలి వస్తుందండి. మీరు ఎంతమంది అలా చేశారు నాకు తెలియదు, కానీ డబ్బు ఉన్న వాళ్ళతో స్నేహం చేయడానికంటే కూడా తక్కువలో ఉన్నవారు, నాకు నా 10th క్లాస్లో ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళే తండ్రి లేని వాళ్ళు తల్లి లేని వాళ్ళు ఉండేవారు. ఎందుకంటే వారికి ఇక్కడ మాట గుణపరచుదును అంటున్నాడు ఆయన. అంటే వారి మార్గములు తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా పరిస్థితి ఎలాగ ఉంటుంది అంటే వారి మార్గాలు తప్పిపోతాయి. కొంతమంది బాధ్యత కలిగి ఉంటారు, చాలా వరకు అయితే తప్పిపోతారు. కానీ దేవుడు అన్నాడు, వారిని నేను గుణపరుస్తానంటున్నాడు, అలాంటి వారికి నేను తోడై ఉంటానంటున్నాడు. మరొక చోట అంటున్నాడు, నేను వారికి స్నేహితుని వలె ఉంటాను అంటాడు. దేనికి స్తోత్రం. ఒక మనిషి బాగుపడాలన్నా, ఒక మనిషి చెడిపోవాలన్నా ఆ వ్యక్తికి కలిగి ఉన్న స్నేహితుల మీద ఆధారపడింది. ఒక గొప్ప రచయిత అంటున్నాడు, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ గుణం ఏంటి నేను చెప్తాను అంటున్నాడు. నీ స్నేహితులు ఎవరో? తాగుబోతల్లా, నీ గుణం ఈజీగా చెప్పచ్చు. నీ స్నేహితులు ఎవరో? తిరిగిపోతల్లా, నీ గుణం ఈజీగా చెప్పచ్చు. నీ స్నేహితులు ఎవరో? బాగా చదువుకునే వల్ల, నువ్వు బాగా చదువుతావు అలాగైతే. నీ స్నేహితులు ఎవరో? పోరంబోకొల్లా, నెక్స్ట్ స్టేజ్ నువ్వు అదే. నీ స్నేహితులు ఎవరో? ఇష్టానుసారంగా జీవించడానికి తిరిగే వల్ల, నువ్వు కూడా రేపొద్దున అదే అవుతావు. కానీ దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నేను మీతో స్నేహితును. అబ్రహాముకు ఉన్నటువంటి స్నేహితుడు ఎవరండి? అబ్రహాముకి స్నేహితుడు ఎవరు? అబ్రహాముకి ఫ్రెండ్స్ ఎవరు? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, అబ్రహాముతో స్నేహించిన వాడను నేనే. ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మిమ్మల్ని నేను స్నేహించడానికి చూస్తున్నాను. తన సంఘంతో మాట్లాడుతూ అన్నాడు, నేను మీతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాను. స్నేహమునకు ఉన్నటువంటి రుజువులు ఏంటి చెప్తున్నాను చూడండి. తల్లిదండ్రులకు మించినటువంటి బాంధవ్యము స్నేహంలో ఉంటుంది. తల్లిదండ్రులే సీక్రెట్స్ ఉంటాయి ఉండవా? పిల్లలకి అన్నీ ఓపెన్గా చెప్తారా?
అన్నీ ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకంటే దాపరికలు ఇంకెక్కడ ఉండవండి. కానీ ఎక్కడ తెలుస్తాయి అన్నీ? ఒరే మామ వస్తే ఏమంటారు, అత్త అంటారా? ఏమనుకుంటారు మీరు? మొగలు అయితే మామ అనుకుంటారా? మరి స్త్రీలు ఏమనుకుంటారు? ఏమీ అనుకుంటారు, అంతేనా? అత్త అనుకుంటారా? తెలియదు కదా. మరి నేను ఫస్ట్ నుంచి కూడా బాయ్స్ స్కూల్ అండి, లేడీస్ పరిచయం లేదు అంతగా. 10th వరకు బాయ్స్ స్కూలే, ఐటీఐ బాయ్స్ స్కూలే, తర్వాత అంతా ఇంకా చర్చే అయిపోయింది. ఏమనుకుంటారమ్మా? ఏమీ అనుకుంటారే, ఈరుల్లా తయారవుతారు ఒకరు. దేవుడు ఎలా ఉండదు మనకు క్లోజ్గా. ఒక విషయం చెప్తున్నాను చూడండి, దేవుని దగ్గర నీకు ఏ దాపరికాలు ఉండకూడదు. తల్లి దగ్గర దాపరికాలు ఉంటాయి, తండ్రి దగ్గర దాపరికాలు ఉంటాయి, అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, అన్నదమ్ముళ్ళు, వీళ్ళ దగ్గర దాపరికాలు ఉంటాయి. కానీ ఎక్కడ ఉండవు దాపరికాలు? స్నేహితుల దగ్గర ఉండవు. అవునా కాదా? ఇంట్లో తెలియని విషయాలు స్నేహితులకు చాలా తెలుసు. ఆల్మోస్ట్ A to Z. ఇంట్లో ABCD తెలుసు, కానీ A to Z తెలిసేది ఎవరికంటే స్నేహితుడికే. ఎందుకంటే వాడికి తెలియంది, స్నేహితులకు తెలియంది ఏది ఉండదని. దేవుడు కూడా నీతో స్నేహం చేయడానికి గల కారణం ఏంటంటే, స్నేహితులు ఎలాగైతే అన్ని విషయాలు చెప్తారో దేవుడు కూడా నీతో అన్ని విషయాలు పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే నీవు కూడా దేవునికి అన్ని విషయాలు పంచుకోవాలి. అది మంచి అయినా, అది చెడైనా, కష్టమైనా, సుఖమైనా, బాధ అయినా, అది ఏదైనా సరే, ఎవరిని గురించి అయినా సరే నువ్వు దేవుని దగ్గర పంచుకోవాలి. ఇంకొకటి, స్నేహంలో యథార్థత లేకపోతే ఆ స్నేహం చెడిపోద్దండి. స్నేహితుడు కోరుకునేది ఏంటంటే ఇరువైపులా ఒకేలా ఉండాలి. అవునా కదా? నిన్ను ఎలాగైతే వాడు ఫ్రెండ్గా చూసి నీకు ఎలాగైతే పెట్టుబడులు పెడతా ఉన్నాడో, అప్పుడప్పుడు నువ్వు కూడా పెట్టుబడులు పెడతా ఉన్నావు. ఎప్పుడు అదే బండి ఎక్కేసి, ఎప్పుడు ఆడ బండి ఎక్కేసి ఇలా చేయకూడదు కదా. ఆ కథ మంచి స్నేహితుడి గురించి నేను చెప్తున్నానండి. దేవునితో నీ స్నేహం ఎలాగ ఉండాలంటే మంచి స్నేహము, యథార్థమైన స్నేహం. ఆయన నిన్ను నమ్ముతాడు. ఏం చేస్తాడు? స్నేహంలో నమ్మకాలు లేకపోతే అది నిజమైన స్నేహమేనండి. ఫ్రెండ్స్ వెంటనే బాగా స్నేహితులు అనుకోండి, ఊరు అర్జెంటుగా 2000 కావాలరా, వెంటనే రేపు ఇచ్చేస్తానంటే ఎత్తావా? వెంటనే ఇచ్చేస్తాను రేపు అంటే ఎత్తావా అండి? అబ్రాం గారు ఎందుకేమో అంటే అవి వెళ్తాయి కానీ వెనక్కరు. సో నమ్మకత్వం కోల్పోయారు ఆల్రెడీ. ఫ్రెండ్సే కానీ నమ్మకత్వం కోల్పోయారు. దేవుడు నీ ఎడల నమ్మకత్వం కోల్పోతే నువ్వు అడుగుతావు, ప్రభు నేను అలాగుంటానంటే నువ్వు ఎలాగైతే ఫోన్ పెట్టేస్తావో ఆయన కూడా అలాగే ఫోన్ పెట్టేస్తాడు. మనం చాలా విషయాలు ప్రభు నేను ఇలా ఉంటాను అలాగని చెప్తాం కదా ఆయనకి. కానీ మనం ఆ నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నావా? స్నేహంలో ఉండాల్సింది ఏంటండి? నమ్మకత్వం. స్నేహించుడు అందరూ వచ్చు, స్నేహితులు అందరికీ ఉన్నారు, కానీ నమ్మకమైన స్నేహితులుగా మనం మార్చబడాలి. దావీదు నమ్మకమైనటువంటి స్నేహితుడు ఒకడే ఉన్నాడు. ఎవరండి? దావీదుకి నమ్మకమైన స్నేహితుడు ఎవరు? యోనాతానికి నమ్మకమైన స్నేహితుడు ఎవరు? వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు అని రాయబడింది బైబిల్లో. దావీదు యోనాతాన్లు ప్రాణ స్నేహితులు, అంటే ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారంటే వాళ్ళు. దేనికి స్తోత్రం. యోనాతాన్ స్థానంలో నీవు ఉండాలి, దావీదు స్థానంలో దేవుడు ఉండాలి. ఎలా స్నేహం ఉండాలంటే మన ఎడల ప్రాణ స్నేహితుల వలె, అంటే దేవుడు నిన్ను నమ్మాలి, నువ్వు దేవుడిని నమ్మాలి. ఆ నమ్మకం ఎలా ఉండాలంటే ప్రాణము కంటే ఎక్కువగా ఉండాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనము. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సమముడైన దేవుడున్నాడా?
ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అని ఎవడంటే ఇప్పుడు దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? దాకా 4 లక్షణాలు చెప్పాను. మొదటిది తండ్రి లక్షణము, రెండవది తల్లి లక్షణము, మూడవది స్నేహితుని లక్షణము. ఇప్పుడు దేవుని లక్షణం చూస్తుంది. దేవుని లక్షణం ఏంటి అంటే చూడండి, ఆయన వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన వాడు ఉన్నాడు. ఎవడైనా ఉన్నాడా? నిన్ను క్షమించుటకు ఆయన వలె నిలబడేవారు ఎవరైనా ఉన్నారా? ఏమండి? నీ మీద ఉన్నటువంటి శాపము తీసివేయగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? నీ కొరకు ప్రాణము పెట్టునంతగా ఆయన తన ఉన్నతమైన సింహాసనమును విడిచిపెట్టి రావడానికి ఇష్టము చూపేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా సరే సింహాసనమును ఆదిష్టించుటకు ఇష్టపడేవారే కానీ సింహాసనమును విడిచిపెట్టేవారు ఎవరు ఉండరండి. సింహాసనముల కోసమే పోరాటాలు, సింహాసనముల కోసమే ప్రయత్నాలు. ఏమంటే ఆ సింహాసనము నిన్నెక్కించడానికి ఆయన ఉన్నతమైన సింహాసనం విడిచిపెట్టొచ్చిన సర్వోన్నతుడైన దేవుడు ఆయన. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషమును అణిచివేయును, వారి పాపములన్నిటినీ ఎక్కడ తోస్తాడు? మన పాపాలు ఎక్కడ తోస్తాడంటండి? ఎక్కడ తోస్తాడు? సముద్రపు లోతు ఎంతో తెలుసా? ఏమండి? సముద్రపు లోతు. ప్రపంచంలో ఉన్నతమైనటువంటి శిఖరం ఏంటి? మౌంట్ ఎవరెస్ట్. అవునా? మౌంట్ ఎవరెస్టే సముద్రపు అగాధంలో సగం వస్తుంది అంటాడు. మిగతా సగం అంటే ఎంత లోతులో మన అతిక్రమాలు దేవుడు పడేస్తున్నాడు చూడండి ఒకసారి. ఆయన మన అపరాధములను, మన అతిక్రమాలు ఎక్కడికి పెడతాడంట? సముద్రపు ఇప్పుడు వరకు సముద్రపు అగాధములోనికి వెళ్ళిన వాడు లేడండి. ఎందుకంటే ఒక స్థాయి వరకే వాడు కలిగి ఉన్నట్టు ఎక్విప్మెంట్ పనిచేస్తుంది, కానీ అంతకు మించి కిందకి వెళ్ళడానికి అవ్వదు. అలాగ వెళ్ళి మొన్న ఏమైంది, ఒకళ్ళు వెళ్ళారు కదా, ఒక 5-6 వెళ్ళారు చూడండి సైంటిస్టులు. సముద్రపు అగాధంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. టైటానిక్ షిప్ పడిపోయిందని చెప్పి అక్కడ చూడడానికి వెళ్ళారంట. ఆ అగాధంలోకి వెళ్ళేసరికి ఏమైందంటే వారు ఎక్కినటువంటి ఆ సబ్మెరీన్ పేలిపోయిందంటాడు. ఏమైంది అంటే అంత కిందకి వెళ్ళి మన అతిక్రమాలు మళ్ళీ పైకి ఎవరు తీసుకొస్తాడు? చెప్పిన అర్థమవుతుందండి. మన అతిక్రమాలు ఎక్కడ తోస్తాడు తెలుసా? మరలా తీసివేయనంత, ఎవడో తీసుకొచ్చి చూపించలేనంత అగాధములోనికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనకున్నటువంటి గొప్ప భాగ్యము, మనకున్నటువంటి గొప్ప ధన్యత ఏంటంటే మనలను క్షమించే దేవుని మనం కలిగి ఉన్నాం, మనలను ఆదరించే దేవుడు మనం కలిగి ఉన్నాం, మనలను పోషించే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన తల్లి మరిచినా సరే మనలను మరువని దేవుని మనం కలిగి ఉన్నాం. ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకునే దేవుని మనం కలిగి ఉన్నాం. మనం ఆయన వెనకాల పరిగెట్టాల్సిన అవసరంలా, ఆయనే మన వెంట పరిగెత్తుకుని వచ్చి మనల్ని ఎత్తుకున్న దేవుని మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం. చూడు, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నా తలంపులు మీ తలంపులు వంటివి. మనకి బోల్డ్ తలంపులు ఉంటాయండి, ఏయో ఆలోచనలు ఉంటాయి. అవునా కాదా? ఖాళీగా ఉంటే ఏమొస్తాయి? మనకి ఖాళీగా ఉంటే ఏమొస్తాయి?
తలంపులే వస్తాయి. కానీ నీ తలంపులు ఉన్నట్లుగా దేవుని తలంపులు లేవు. తర్వాత అంటున్నాడు, మీరు అనుకుంటున్న కొన్ని త్రోవలు ఉన్నాయి చూసారా, ఈ త్రోవలు వెళ్తే బాగుంటుందేమో, ఆ త్రోవలు వెళ్తే బాగుంటుందేమో, ఆ త్రోవ అయితే నాకు శ్రేష్టమేమో, ఆ త్రోవ అయితే నాకు మంచిదేమో అని అనుకుంటాం. కానీ నీకు ఉన్నటువంటి త్రోవలు దేవుని ఆలోచనలకు ఏమాత్రం సరిపోవు. నీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఆకాశం భూమిపైకి ఎంత ఎత్తుగా ఉందో మీ మార్గాల కంటే నా మార్గము, మీ తలంపుల కంటే నా తలంపు. మనం ఎలా నడుస్తామంటే భూమి మీద నడుస్తున్నట్టు ఉంటాం అంట. కానీ నీ గురించి ఆయన ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో. ఏంటంటే నేను చాలా సాధారణమైన వాడిని కదండి, అసలు నా గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తాడో అసలు ఆలోచిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన ఉన్నతమైన దేవుడు కాబట్టి. ఇప్పుడు కోటీశ్వరుడు ఉన్నాడండి, కోటీశ్వరుడికి కొడుకు పుట్టాడండి. కోటీశ్వరుడు కొడుకుని ఏ స్కూల్లో జాయిన్ చేయడానికి ఇష్టపడతాడు? ఏమండి, ఏ స్కూల్లో జాయిన్ చేయడానికి? గవర్నమెంట్ స్కూలా? అంగన్వాడీకి పంపిస్తాడా కనీసం కోటీశ్వరుడు ఎవరైనా? ఏ ఫ్రీగా గుడ్లు వస్తాయి అంగన్వాడీలో, పప్పు చెక్కలు ఇస్తారు, పిండి ప్యాకెట్లు ఇస్తారు, రైస్ ఫ్రీగా పెడతారు, సాంబార్ వేస్తారు, వారానికి ఒకసారి బిర్యానీ చేస్తారు. మరి ఇన్ని అవకాశాలు వదులుకుంటాడా కోటీశ్వరుడు? ఆఫ్టర్ అన్నాడికి మనం ఏదో కక్కుర్తి పడతాం, మనమైతే అమ్మ గుడ్డు పోద్దామో పంపించేద్దాం, సాంబార్ పోద్దా, ఏదో ఎక్కడికి వెళ్ళి తింటాడు కదా అని చెప్పి మనం ఆశపడతాం. ఏమండి, కానీ దేవుడు కోటీశ్వరులు కంటే గొప్ప కోటీశ్వరుడు. ఆయన ఐశ్వర్యవంతుడు. ఎవరైనా ఇప్పుడు ఐశ్వర్యవంతుడైన దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తాడు? అమ్మా, మీరు అనుకుంటున్నారు అప్పులు చేసి సైకొరండి ఈ కొన్ని చెప్పలేదు. చాలామంది ఒక ఆయన అంటున్నాడండి, మన దేవుడు ఐశ్వర్యవంతుడు కాబట్టి మనం కూడా ఐశ్వర్యవంతులే అని చెప్పేసి వాళ్ళు పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుని 70,000 80,000 ఐఫోన్ కొనేసుకున్నాడు అంటాడు. ఆడు ఎంతగా ఏం చేస్తాడు? ఎంటర్ చదువుతున్నాడు. మాట్లాడితే ఫోన్ చేసి మీకు అప్పు కావాలా, మీకు లోన్ కావాలా, మీ పేరు మీద ఎంత ఫోన్లు చేస్తారు మనకి. తీసేసుకున్నాడు అండి. ఆడు అన్నాడు, మా పాస్టర్ గారు చెప్పారు మనం గొప్పవాళ్ళం, మన దేవుడు ఐశ్వర్యవంతుడు, మన ఐశ్వర్యంగా రిచ్గా బతకాలని చెప్పి ఐఫోన్ తీశాను. నేనే పగిలిపోయిన ఫోన్ వాడుతున్నాను. మన దేవుడు రిచ్. ఎందులో రిచ్? ఆత్మీయతలో రిచ్ అండి. అప్పులు చేసి అవి చేసి ఈ చేసి మొత్తం ఇంట్లో ముంచేమని అర్థం కాదు. ఇంకో ఆయన అంటాడు మనం రిచ్గా బతకాలని చెప్పి 20,000 కోట్లు వాడతారండి సూటు. వాక్యం ఏం చేస్తుంది? తగుమాత్రపు వస్త్రధారణ మీకు ఉండాలని ఉంది. అవునా? ఏముంది? మరి ఎక్కడ చూపిస్తున్నారు మాదిరి? మీరు నమ్మరో, పెళ్ళికి నేను 7,000 పెట్టి సూరుకోవడానికి చాలా బాధపడ్డానండి. చాలా బాధపడ్డాను. ఎంత అవసరమా, ఎక్కడన్నా అద్దెకి దొరికితే తెచ్చుకుందామని చూశాను. ఆ మాట కూడా అన్నాను. పెళ్ళికి అద్దెకి తెచ్చుకుంటాం, ఒకళ్ళు తిట్టారు నన్ను. నాకు ఇష్టం అంటే దాన్ని కాస్ట్లీ చేసుకోవడానికి. మహా అయితే నేను ఇప్పుడు ప్రస్తుతం కాస్ట్లీగా వాడేది ఎంత ఉంటే 600 షర్టు మహా అయితే. అది కూడా జాగ్రత్తగా పక్కన పెట్టి ఎప్పుడన్నా బయటికి వెళ్ళిన వాడతాను. అంటే మనం రిచ్గా కనబడడానికి అవి ఇవి వేసుకోవాల్సిన అవసరం లేదు. రిచ్నెస్ ఎక్కడ కనబడి? నీ ఆత్మీయతలో కనబడాలి. నీ రిచ్నెస్ ఎక్కడ కనబడాలి? కనబడద్దా? ఆత్మీయతలో నీకంటే బేదలు ఎవరు లేరు. లాస్ట్ నువ్వే. ఎక్కడ? పైన పాటాలు నాన్ రోటారు అంటుంది. అదే పరిస్థితి. మనం పైకి మంచి తెల్ల వస్త్రాలు వేసుకుని సూట్లు వేసుకుని మాత్రం నీ ఆత్మీయత స్థితిని చూసేది ఎవరో? దేవుడు అండి. అది ఎలాగుందో చూసుకోవాలి ఒకసారి. ఆత్మీయతలో నువ్వేమో అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నావు, పైకి శరీర సంబంధంగా చక్కగా హుందాగా కనబడినంత మాత్రాన అది నీ ఆత్మీయ జీవితానికి మెరుగు తీసుకురావడానికి అవకాశం దొరకదండి. దేవుడు ఎలా చూస్తాడు? హృదయాంతర భాగంలో చూసే దేవుడు ఆయన. ఎలాంటి వాడు ఆయన? ప్రధాన యాజకుడు ఉన్నాడు, సుంకరు ఒకడు ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ఆత్మీయతలో రిచ్? ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ఆత్మీయతలో రిచ్? మనకి ఎక్కడ ఉందమ్మా రిచ్ బొచ్చు? ఎక్కడ ఉందండి మన దగ్గర? మన ఆత్మీయ స్థితిని మనల్ని మనం పొగుడుకోవడం కాదు, నీ ఆత్మీయ స్థితిని చూసి దేవుడు సంతోషించాలి. ఎవరినో సంతోషపరచాలని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ విఫలమే కానీ సఫలం కావు. సఫలము చేయు దేవుని దగ్గర నీ ఆత్మీయతను కనపరుచుకో.
అసలు దేవుణ్ణి మెప్పు చేయాలంటే ఎంత కష్టమో తెలుసా అండి? ఎంత కష్టమో అంత ఈజీ. దేవుని మెప్పు చేయాలంటే కష్టమే, కానీ అంతే. పాపం ఒక ఆయన సీమోన్ అనేటువంటి వ్యక్తి యేసు ప్రభు వారి ఇంటికి పిలిచాడండి భోజనానికి. ఈ ఉద్దేశం ఏంటి? ఇంతకే యేసు ప్రభువు చాలా మంది జనసమూహం వెంబడిస్తున్నారు, ఈయనకి మంచి పేరు ఉంది. అప్పట్లో ఆయన యూదుల రాజు అని పిలిచేవారు చాలామంది, మెస్సియా. ఈయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈయనకి పిలిచి నేను భోజనం పెడితే నా పేరు మారుమ్రోగిపోద్ది అని చెప్పి ఇంటికి పిలిచాడు సీమోన్ అనేటువంటి ఒక వ్యక్తి ఇంటికి. పిలవగానే యేసు ప్రభు వారి ఇంట్లోకి రాగానే ఒక ఆవిడ ఆయన పాదాల మీద పడిపోయి ఆ కన్నీరు కార్చి పాదాలు దుడుతుందంటే దేవునికి స్తోత్రం. ఏం చేస్తుంది ఈ వ్యక్తి? ఆలోచన ఏంటి? ఇచ్చి ఆ పాపాత్మురాలు కదా ఈ వీధిలో, ఈ పాపాత్మురాలు వచ్చి ఆయన ముట్టుకుందంటే కనీసం తెలియదా దేవుడు అనుకుంటున్నారు అందరూ అని లోపల అనుకుంటుంటే యేసు ప్రభు వారికి అది వినబడిపోయింది. మనం చాలా విషయాలు లోపలికి అనుకుంటామా, దేవుడు వాటిని బయట పెడతా ఉంటాడండి. దేనికి స్తోత్రం. ఏం చేస్తారు ఆయన? నాకు ఆ వరం ఉందండి, నాకుందా వరం. ఇలా అనుకుంటే మాట్లాడినా మీరు లోపల ఏం తిట్టుకుంటే నాకు అర్థమైపోతుంది. పిల్లలకు చెప్తూ ఉంటాను ఎక్కువ, మీరు అలా అనుకుంటారండి బాబు అన్నీ చెప్పేస్తున్నారు బాబు అనుకుంటారు. నాకుందా వరం అని అనుకో. సీమోను నువ్వు పిలిచో బాగానే ఉంది, కనీసం ఇంట్లోంచి నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు కాలు గడుపుడానికి నీళ్ళు ఇచ్చావా? కానీ ఈమైతే నా పాదాలను తన కన్నీటితో తుడుస్తుంది. అతను అనుకున్నాడు నేను రిచ్ అని చెప్పి చూపించుకోవడానికి యేసు ప్రభు పిలిచాడు, కానీ అక్కడ ఉన్నవారు అందరిలో కూడా నిజమైనటువంటి రిచ్ ఎవరంటే ఆ పాపాత్మురాలైన స్త్రీయే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో ఐశ్వర్యవంతులుగా ఉండాలని ఆయన మన కొరకు ఐశ్వర్యవంతుడై ఉన్న దేవుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనం మన పై రూపమును చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అవి వేసుకుని ఇవి వేసుకుని నా దగ్గర ఇంత ఉంది. చాలామంది పోస్టర్లో చూడండి ఈ బటన్ తెస్తారండి. ఈ బటన్ ఎందుకు తెస్తారండి? కొంతమంది పాస్టర్లు ఈ మధ్యన చూస్తున్నాను 4 ఏళ్ళకి 4 ఉంగరాలు పెట్టుకుని ఇలా ఇలా అంటున్నారు, వాక్యం చెప్తారు. అంటే మిగతా పాస్టర్లు పేద పాస్టర్లకు ఏం రావాలి? బాధ రావాలి. అంటే నేను ఆశీర్వదించబడ్డాను, అలా ఆశీర్వదించబడ్డా, అదని అర్థం అంటే ఈ ఉంగరాలన్నా పైకి వస్తాయా? ఈ ఉంగరాలను బట్టి దేవుడు పిలుచుకుంటాడా? ధనమును బట్టి మనుషులు పిలుచుకోవచ్చేమో, కానీ ధనమును బట్టి ఆయన ఒక మాట అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము. సూది బజ్జలో ఉంటే వెళ్ళిపోద్ది అంటే సూది బజ్జలోకి వెళ్ళిపోద్ది. ధనవంతుడికి ఒక గర్వం ఏదో మూల ఉంటుందండి. ఆ గర్వం నీకు నాకు ఉండకూడదని అక్కడక్కడ ఆపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. లేదని బాధపడద్దు, ఆయనే చేశాడు మనల్ని. అర్థమవుతుందా? మన దగ్గర అంత లేదు, మన దగ్గర ఇది లేదని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే నిన్ను ఒకవేళ నీ పరిస్థితి తెలుసు, ఒక 5,000 జీతం పెరిగితేనే నిన్ను పట్టుకుని చర్చకు కొట్టేస్తావు. ఒక నెల డ్వాక్రా 2 లక్షలు ఇచ్చాడంటే ఆ వారం చర్చికి రావు నువ్వు. ఈ 1,00,000కి 2 లక్షలకి ఎంత బిల్డప్ ఎత్తున్నావు అంటే 1 కోటి ఇచ్చాడంటే ఇంకా దేవుడు ఎవరు అంటావు నువ్వు. అందుకే ఆపాడు అక్కడ. నామ సాలము నువ్వు ఇక్కడ ఆగంటాడు ఆయన. దేనికి స్తోత్రం. ఎవరినైనా అంతే, ఎందుకని ఉంచాడు అలాగా? సొలొమోను ప్రార్థన చేశాడు, ఏమన్నా తెలుసా? ప్రభువా నన్ను ధనవంతుడిగా ఉంచొద్దు, ఎందుకంటే ధనం ఎక్కువైపోయి నువ్వు ఎవడో అంటా నేను. అలాగని చెప్పి పేదోడుగా ఉంచొద్దు, ఎందుకంటే ఆ దేన స్థితిలో నేను తిట్టుకుంటానేమో. నాకు కావాల్సింది నాకు ఈ ప్రార్థన మనకు ఉండాలండి. యేసుప్రభువారు ఏ ప్రార్థన నేర్పారు? పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోకమందు నెరవేర్బడి భూమి మీద నెరవేర్బడిన మనుదిన ఆహారము. చాలు. అధికమైన దాని కోసం పరుగులు తెస్తానండి, కష్టాలు వస్తాయండి. దేవుడు నువ్వు చేసిన కష్టఫలమును ఆశీర్వదిస్తే అది నీకు ఈ నెలంతరికి సరిపోయి ఇంకా మిగులుద్ది. ఓటీలు చేస్తే, కష్టపడి ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తే, దేవుని కాదని నువ్వు ఎన్ని చేసినా అది జీరో. దేవుని కాదని ఎన్ని చేసినా దేవుని తర్వాత ఏదైనా సరే. దేనికి స్తోత్రం కలుగురా. దేవుని కలిగి ఉండడమే ఐశ్వర్యం, దేవుని వెంబడించడమే ఐశ్వర్యం, దేవునితో నడవడం ఐశ్వర్యం. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన దేవుని కాదని ఎన్ని చేసినా సరే అవన్నీ కూడా నిన్ను ఆస్తి లేని వారిగా నిలబెడుతుంది. యేసు ప్రభు అంటే అన్నీ మనకు ఉన్నట్లేదు. దేనికి స్తోత్రం. అలాగని పని చేయొద్దని నేను చెప్పట్లా,
పని చేయమని కూడా యేసుప్రభు వారు చెప్పారు చెప్పలేదండి? చెయ్యాలి. అయితే దేవుణ్ణి విడిచేదంతగా, దేవుణ్ణి మరిచేదంతగా చేయకూడదు. ఎందుకంటే దేవుని ద్వారానే మనం ముందుకు నడిపించబడాలి. మన బండి ఆయనే మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన నీ చేతి ఫలమును ఆశీర్వదిస్తాడు. ఆయన నీ చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తండ్రి పిల్లలకు పెడతారా, పిల్లలు తండ్రికి పెడతారా? చెప్పాలి. మొన్న ఒక మాట చూసాను, నాకు తప్పని తగిలింది అన్నమాట. తండ్రి దగ్గర ఎంత అధికారంగా తీసుకుంటారు, తండ్రి జేబులో డబ్బులు పిల్లలు ఎంత అధికారంగా తీసుకుంటారు. అబ్బానా, మేము ఒక్కళ్ళే మంచోళ్ళ, మా చర్చలు ఇంకెవరు లేరు. అలాగే తండ్రి చేతిలో డబ్బులు తీసుకోరా? లబ్బుడుకు మంది ఇలా తీసుకుంటారు. అదే తండ్రి కుమారుడి జేబులో అంతగా తీసుకోగలడా? ఏమండి? వై? తండ్రి జేబులో కుమారుడు తీసుకున్న అధికారం కుమారుడు జేబులో తండ్రి ఎందుకు తీసుకోలేడు? చూసారు ఎంత మారిపోయింది. తీసుకోవాలి, అవసరం వచ్చినప్పుడు తీసుకోవాలి, కానీ తీసుకోడు. ఎందుకు? తీసుకుంటే కొడుకు ఊరుకుంటాడా? ఏమండి? ఇప్పుడు శరణ్య ఉందనుకోండి, శరణ్య వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ ఎవరో ఒకరు పాపం పుట్టినరోజుకు ఒక 500 ఇచ్చారు. 500 ఎక్కడో పర్సులోనే ఏదో సీక్రెట్ పెట్టిలో దాచుకుంది. అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ అమ్మగారు ఏం చేసిందంటే, ఆ శరణ్య స్కూల్కి వెళ్ళింది, ఆ డబ్బులు లేవు ఇంట్లో, 500 తీసి వాడేసింది. సాయంత్రం వచ్చాక సిచ్యువేషన్ ఏంటి మీకు అప్ చెప్తాను. ఏమవుద్ది? అమ్మ మన ఇంట్లో కోసమే కదా వాడు, ఏమైందమ్మా మనమే కదమ్మా తినేది అని అంటదా? పళ్ళలు గుద్దీసి ఇంట్లో అన్ని కొట్టేస్తుందా? ఏమవుతుంది? శరణ్య కాదు, కీర్తన అనుకోండి, జశ్వంత్ అనుకోండి, ఏమవుతాయి పరిస్థితులు? తారుమారైపోతాయా? అదే తండ్రి అలా చొక్కా తగిలితే అనుకోకుండా అవసరం వచ్చి 100 రూపాయలు తీసుకుని బుక్స్ కొనుక్కున్నాం, చాక్లెట్ కొనుక్కున్నాం, కేకులు కొనేసుకున్నాం, నూడిల్స్ కొనేసుకుని తినేసాం. అదే గొడవ తండ్రి చేస్తాడా? ఏమండి? తేడా ఏంటి? ఆఖరికి మాట చూపించేసి ముగించేసుకుందా. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6 నుంచి 14 వచనాలు. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా ఏమడుగుతున్నాడు దేవుడు అండి? నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఎక్కడికి వెళ్ళిపోయింది మీ దగ్గర నుంచి? మీ ద్వారా దేవుడు ఘనపరచబడడానికి ఆశపడుతున్నప్పుడు నీ ద్వారా నీ తండ్రికి రావాల్సిన ఘనత ఏమైంది? ఏమండి? ఎక్కడికి వెళ్ళింది అది? ఇంకోటి ఏమంటున్నాడు? ఏ ఉద్యోగస్తుడైనా సరే యజమానుడు వచ్చినప్పుడు ప్రవర్తన సెట్ అవుద్దా? అవదా? రే హెచ్ఆర్ వస్తున్నాడు రా, రే ఓనర్ గారు వస్తున్నారు రా, మా మేనేజర్ గారు వస్తున్నారు రా. అప్పుడు దాకా ఎలాగొచ్చిన ప్రిన్సిపల్ పాస్టర్ వస్తున్నాడు అలాంటిదే ఉంటుంది. మా మాట తెలిసి పాస్టర్ వస్తున్నాడు అని చెప్పి సెట్ అయిపోతారా? అబ్బే, ఇది జరిగే పని కాదు. పెద్ద పాస్టర్ అయితే జరుగుద్ది, కానీ మామూలు సాదా సీదా పాస్టర్ అయితే పనులు అవ్వవు. అమ్మా, ఆ దేవుడు అడుగుతున్నాడండి అక్కడ, నేను యజమానుడిని అయితే నాకు భయపడేవారు ఎక్కడున్నారు? ఆయన కనుదృష్టి నిత్యము సంచారం చేయబడుతుంది కదా.
మరి నీ దేవునికి నువ్వు ఎప్పుడు భయపడుతున్నావు? ఇందాక ఫస్ట్లో మనం చదివిన మాట అదేనండి. ఆయన యందు భయభక్తులు గలవారిలోనే కృప అధికంగా కనబడుతుందంట. మనలో ఆయన కనబడింది ఏంటంటే అదే భయభక్తులు. మనలో నుంచి దేవుడు కనిపించట్లేదు. అదే అడుగుతున్నాడు ఆయన కూడా. ఇంకేం చెప్తున్నాడు తర్వాత? మరలా మనం ఏం చెప్తామంటే ఏమి చేసి నీ నామం నిర్లక్ష్యం పెట్టితే మరలా మనమే దబా ఎత్తున్నా ఉంటాడు దేవుడితోటి. నేనా నిర్లక్ష్యం చేశానా? నేనా ఏం చేసి అలా ఎలా చెప్పగలుగుతావు? నా బలిపీఠం మీద మీ బలిపీఠాలు ఎక్కడ ఉన్నాయి? కూల్చివేయబడినాయా బాగానే ఉన్నాయా? చాలామంది ఇంట్లో ఇప్పుడు డైనింగ్ టేబుల్స్ ఉంటాయి కదండి, ప్లాస్టిక్కి ఉన్నాయా లేదా గట్టి ఉన్నాయా? ప్రస్తుత దినాల్లో ఎలాంటివి ఉంటున్నాయి? ఇప్పుడు దేవునికి అర్పించే బలిపీఠం ఏంటంటే మన హృదయం. ఈ హృదయంలో దేవునికి బలులు ఎలాంటి ఇస్తున్నారో అని చెప్తున్నాడు ఆయన. చదవండి. ఏం చేసి నిన్ను అపవిత్ర పరిస్థితి అని మీరు అడుగుతున్నారు. యెహోవా భోజనపు బలను నీచ పరిచనందు చేతనే కదా గుడ్డిదానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల దోషం కాదు. ఎలాంటిది ఇస్తున్నావు దేవునికి? ఎలాంటిది ఇస్తున్నావు నీ అర్పణ? చెప్పండి అమ్మా, దేవునికి ఎలాంటి అర్పణ ఇస్తున్నావు? మంచిదాన్ని బలి ఇవ్వాలా? ఎలాంటి దాన్ని ఇచ్చినా పర్లేదు దేవునికి. నువ్వు స్తుతులు అర్పించినా, దేవునికి బలులు అర్పించినా, ప్రార్థనలు చేసినా, యాచనలు అర్పించినా అది పరిశుద్ధముగా ఉండాలి. అలా ఏదో వచ్చేసి అలా కూర్చుని పోయి ఏదో చేసేస్తూ ఉంటామండి. ఎంత సిద్ధపడాలో తెలుసా? దేవునికి స్తుతి చెప్పాలన్నా సరే మనం సిద్ధపడాలి. దేవుని ఆరాధించాలన్నా సరే మనం మొదట సిద్ధపడాలి. అసలు దేవుని మందిరంలోకి అడుగు పెట్టాలంటే ముందు సిద్ధపడాలి. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అనేవాడు ముందు రోజు సిద్ధపాటు దినం అన్నాడు. తెలుసా మీకు ఆ విషయం? ఏ రోజు? ముందు రోజు సిద్ధపాటు దినం. ముందు రోజు మీరు మిమ్మల్ని పవిత్రపరచుకోండి. దేవుడు తన ప్రజల్ని ఎప్పుడు తన దగ్గరికి పిలిచినా మొదట మీ బట్టలు ఉతుకుని మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి అనే మాట చెప్పేవాడు. ఎంతమంది తమను తాము పవిత్రపరచుకుని సిద్ధపడి దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేస్తున్నారు? ప్రస్తుత దినాల్లో ఇవేమి కూడా ఉన్నాయా? అవి లేవు అంటే అర్థం ఏంటంటే భయం లేదు మనలో. అవి లేవు అంటే అర్థం ఏంటి? పాత నిబంధన స్టార్టింగ్లో మనం చూస్తే దేవునికి వణికిపోయేవారండి. ఆఖరికి దావీదు కూడా వణికిపోయాడు తెలుసా? ఒర్నేలి ప్రాంతం దగ్గర ఒక వ్యక్తి, ఎవరండి, ఎడ్లు కాలు జారి మందసం పడుతుంటే చెయ్యి అడ్డు పెడతాడు. గుర్తుందా? మర్చిపోయారా? ఎడ్లు కాలు జారి మందసం పడిపోతున్నప్పుడు వెళ్ళి మందసం మీద చెయ్యేసి పట్టుకుంటాడు కదా ఒక వ్యక్తి. వెంటనే ఏమొచ్చింది? బాబు అంత మంచోడా అన్నాడా? అదే మందసాన్ని తీసుకెళ్ళి ఒబేదేదోము ఇంట్లో పెడితే ఒబేదేదోము ఎలా ప్రవర్తించాడు తెలుసా? ఆశీర్వాదం పొందుకోవడం గల కారణం ఏంటంటే అతడు భయభక్తులు కలిగి ఉన్నాడండి. అయ్యి బాబు దేవుని మందసాన్ని నా ఇంట్లో వదిలేశారని చెప్పి వణికిపోయేవాడంట. అతని కుటుంబంలో మరణం రాలా, ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. తేడా చూసారా? భయభక్తులు కలిగి ఉన్నదానికి భయభక్తులు లేనిదానికి. అతను చేసింది మంచిదే. ఎడ్లు కాలు జారి మందసం కింద పడిపోయి పట్టుకోవడం మంచిది కాదంటారా? కానీ ఎందుకు పట్టుకున్నాడు? ఎలా పట్టుకున్నాడు? భయభక్తులు లేవండి. నా జీవితంలో అది కొదువు అవ్వడం వల్లనే దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటి అంటున్నాడు ఆయన? చదవండి మరలా. యెహోవా భోజన బలను నీచపరిచినందున చేతనే కదా గుడ్డిదానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడలా అది దోషము కాదా? కుంటిదానినైనా రోగం కలగానైనా అర్పించిన ఎడలా అది దోషం కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడలా ఏం చేస్తాడు?
అండ్ మీరు ఒకసారి చేప తెచ్చుకున్నారండి, చేపలు కొని కులిపోయిన చేపలు ఉంటాయి కదా, చేపలని చెక్ చేసినాడు ఏం చేస్తారు? చేప కొన్నప్పుడు శంఖం చూస్తారు. మనకు తెలియదు అలాంటి. మేము పాపం వెళ్తే ఇలా ఇలా ఆయన గారు ఉంటారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి బ్రదర్ చేప ఉంటే మంచి చేపను చూసేస్తారా. నేను వెళ్ళానంటే సచ్చి చేపను తీసుకొచ్చేస్తాను, నాకు తెలియదు అవి అంటే. అమ్మగారు అనుకోండి, వాళ్ళు చేపలు ఎక్స్పెక్ట్ వాళ్ళు, అదే ఎప్పుడు చచ్చిపోయిందో కూడా చెప్పేస్తుంది ఆవిడ. అమ్మా మన ఎవరికన్నా మన అధికారులకో ఎవరికైనా వెళ్ళాడు మంచిది ఉండాలనుకోండి, మంచిది ఇస్తామా లేకపోతే నిలవైపోయింది కొంపు కొట్టేది ఇస్తామా? చెప్పాలి. ఒకవేళ అలాంటిది ఇస్తే దయ చూపిస్తారా మీ మీద? మరి దేవుని దగ్గర నుంచి నువ్వు కృపా దయ పొందుకొని ఆశ కలిగి ఉన్నావు, నువ్వు ఎలాంటిది ఇస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. ఇవ్వడం అంటే హృదయంలో నుంచి నువ్వేమిస్తున్నావు, ఎలాంటి భయభక్తులు ప్రభు కనుపరుస్తున్నావు, ఎలాంటి భక్తిని నువ్వు దేవుని కనుపరుస్తున్నావు, ఇదే కనబడాలి దేవుని దగ్గర. ఇంకా అట్టి వాటిని నీ అధికారికి ఇచ్చినప్పుడు దయచూపున నిన్ను అంగీకరించిన సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు, దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతపరచుడి, మీ చేతనే కదా అది జరిగెను, ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించినా అని సైన్యములకు అధిపతికి యెహోవా అడుగుచున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిర్ధకముగా అగ్ని రాజబెట్టుకుంటున్నట్లు నా మందిరపు వాకిండ్ల నుండి మూయివాడొకడును మీలో ఉండిన ఎడల మేలు. మీ అందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యం అంగీకరింపనని సైన్యులకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనుల నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణమును అర్పించినప్పుడు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. అయితే యెహోవా భోజనం వల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుతూ దాన్ని దూషింతురు. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను తృణీకరించుచున్నారని ఆయన సెలవిస్తున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెస్తున్నారు, ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు, మీ చేతనని ఇట్టి దానిని అంగీకరించునా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి తన మందలో మగధి ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించి వంచకుడు శాపగ్రస్తుడు. అని మనం అర్పించే అర్పణలంట అవి చెడిపోయినవిగా శాపగ్రస్తమైనవిగా ఉంటేనంట ఏమొస్తాయంట మన దగ్గరికి? ఇశ్రాయేలు ప్రజలు అలాంటి పనులు చేసి దేవుణ్ణి కోపం రప్పించేవారు. మొదటిగా మాట చదివించాను. ఏ మాట చదివించాను? తండ్రి చెడ్డవాడై ఉండి ఏమిస్తారు? మరి పిల్లలందరూ మంచోళ్ళే కదా. పిల్లలు మంచోళ్ళ చెడ్డోళ్ళ? పిల్లలు మంచోళ్ళ చెడ్డోళ్ళండి. మీకే సరిగ్గా తెలియట్లే పిల్లలు మంచోళ్ళ చెడ్డోళ్ళు. అలా ఉన్నాం మనం. ఇప్పుడు పిల్లలు మంచోళ్ళు, ఇప్పుడు ఈ మంచివారు ఏం అర్పిస్తున్నారంట? తండ్రి చెడ్డవాడు కానీ మంచి కార్యాలు చేస్తున్నాడు. పిల్లలు మంచివారు కానీ తండ్రికి ఏం చేస్తున్నారు? అర్థమవుతుందా? తండ్రి ఎడల నువ్వు ఏం ప్రవర్తన కలిగి ఉన్నావు? నీ అర్పణ తండ్రికి ఎలా ఇస్తున్నావు? దేవుని ఎడల నీ భయభక్తులు ఎలాగున్నాయి? భయభక్తులు లేని చోట దేవునికి నువ్వు అర్పిస్తున్నటువంటి అర్పణలన్నీ కూడా కుంటివి, గుడ్డివి, ఏమండి అవి రోగ సంబంధమైనటువంటి పరిస్థితిలో ఉన్నవి నువ్వు అర్పిస్తున్నట్లు లెక్క. భయభక్తులు లేనటువంటి నీ ఆరాధన వీటితో సమానం. భయభక్తులు లేనటువంటి నీ ప్రార్థన వీటితో సమానం. భయభక్తులు లేనటువంటి నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు ఏదైతే చేస్తున్నాను అనుకున్నావో అవన్నీ కూడా అవి అపవిత్రమైనవిగానే దేవుని దగ్గర ఉన్నాయి. అపవిత్రమైన బలుల అర్పణను దేవుడు తీసుకోగలుగుతాడా? ఏమండి? అసహ్యమైన వాటిని దేవుడు తీసుకోగలుగుతున్నాడా? అందుకే మీరు ఆ బలిపీఠములు పాడు చేస్తున్నారు కాబట్టి మీ మీదకి శాపాలు వస్తున్నాయి అంటున్నాడు.
కానీ వాటిని తొలగించడానికి నేను ఏం చెప్తున్నానంటే, పాపములు క్షమించమని మొదట ఆయన దగ్గర మనం అడగాలి. మన ప్రార్థనలో మొదటి మాట ఏంటి ఏమండి? మన అతిక్రమములు ఆయన దగ్గర ఒప్పుకోవాలండి. మనం ఏదైతే చేసామో, ఏదైతే చేస్తున్నామో, ఏదైతే తప్పిదాలు మనలో ఉన్నాయో వాటిని బట్టి ప్రభు ఎదుట నువ్వు క్షమాపణ అడిగిన తర్వాత నీ అవసరతలు దేవుని అడిగి చూడు. నీ మనసులో నిన్ను నువ్వు గొప్పగా చేసుకున్నావా? నువ్వు అర్పించే అర్పణలు అపవిత్రమైనవే. నీ దృష్టిలో నిన్ను నువ్వు భక్తిపరురాలుగా, భక్తిపరుడుగా ఎంచుకుంటున్నావా? మంచి వ్యక్తిగా నిన్ను నువ్వు ఎంచుకుంటున్నావా? నీ దృష్టిలో అవన్నీ కూడా వ్యర్థమే. నీకు నాకు తీర్పు తీర్చువాడు దేవుడే. ఆయన ఎదుట మనము నమ్మకస్తులముగా, మంచివారముగా సాక్ష్యము పొందువన్నట్లుగా మనం ప్రయాసపడాలి. యోబును గురించి సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి సాక్ష్యం మన జీవితంలో పొందుకోవడానికి ప్రయాసపడాలంట. దేనికి స్తోత్రం. ఆయన సన్నిధిలో వణుకుచూ ఉండాలంట. ఎలా ఉండాలి? వణుకంటే తెలుసా? వణుకంటే తెలుసా? మీరు ఎప్పుడైనా ఇంట్లో ఒంటరిగా పడుకున్నప్పుడు తెలియని శబ్దాలు వచ్చినప్పుడు వస్తాయి కదా. ఏమొస్తాయి? ఒక దెయ్యం కల వచ్చింది అనుకోండి, వస్తుంది కదా. ఏమొస్తుంది? దెయ్యానికి భయపడినంతగా కూడా మన దేవునికి భయపడమండి. తెలుసా విషయం? బొద్దింకకు భయపడినంత కూడా భయపడం. అవునా కాదా? ఒక మెడతకు భయపడినంతగా కూడా భయపడం. ఒక చిన్న చిన్న కీటకాలకి భయపడినంతగా కూడా మనం దేవునికి భయపడలే. దేవుని యందు నువ్వు భయభక్తులు లేకుండా భయభక్తులు కలిగి ఉన్నట్లుగా నువ్వు ప్రవర్తిస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. జాగ్రత్త. దేవుని దృష్టిలో ఇవన్నీ నువ్వు చేస్తున్న క్రియలు, నువ్వు చేస్తున్న అర్పణ, నువ్వు చేస్తున్న ఆరాధన, నువ్వు చేస్తున్న ప్రార్థన, ఇవన్నీ కూడా అపవిత్రమైనవి ఉన్నావేమో జాగ్రత్తగా కనుపరుచుకో. ఒకసారి మనం చూసుకోవాలి. దేవుని ఎదుట అడగాలి, ప్రభువా నా అర్పణలు నీకు అంగీకారంగా ఉన్నాయా లేవా? నా ప్రార్థనలు, నా యాచనలు నీకు అంగీకారంగా ఉన్నాయా లేవా అని చెప్పి దేవుని ఎదుట మనం దాన్ని పరిశీలన చేసుకుని దేవునికి యోగ్యులుగా మనం మార్చుకున్న తర్వాత మనం దేవునికి అర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నామకార్థమైనటువంటి జీవితము చాలా భయంకరమైనది. నామకార్థమైన భక్తి జీవితం చాలా భయంకరమైనది. మనుషులకు కనుపరుచుకోవాలని భక్తి చేసావంటే దానికంటే మోసకరమైనటువంటి బ్రతుకు ఇంకొకటి ఉండదు. జాగ్రత్త. నీ భయము దేవుని మీద ఉండాలి. దేవుడు చూస్తున్నాడు అనేటువంటి వణుకు నీకు నాకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం భయభక్తులకు వెళ్ళినటువంటి జీవితం మనం జీవించినప్పుడు ఆయన చెప్పిన రీతిగా కీర్తనకారుడని దావీదు రాస్తున్నాడు, ఆయన కృపను అధికముగా ఉంచుతాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో తనంత భయభక్తులు గల వారిలో యెహోవా తన కృపను అంత అధికం చేస్తాడు. అంత అధికమైన కృప చేత దేవుడు మనం నింపునట్లుగా ఆయనకు ఇష్టమైన భయభక్తులతో కూడినటువంటి బలులు అర్పించుదుము గాక. ఆమేన్. ప్రార్థన.